నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము. ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా. పార్ట్ 2 మొన్న పెట్టింది పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్లు అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి, టెండర్ అనుమతులను కఠినతరం చేసి, ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియంకి అప్పచెప్పినారు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీడియాలో షేర్ చేస్తాను. వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. పర్ మెగావాట్ ఎంత జరుగుతుంది? 3 crore రూపీస్. 3 బావులకు 1 మెగావాట్ సోలార్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు. 3-3.5 కోట్లకు 1 మెగావాటు ఇన్స్టాల్ అవుతా ఉంది. అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే, ఇక్కడ భూమి సింగరేందే, భూమి కూడా సింగరేందే, ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం, భూమి సింగరేందే. 3 కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే. ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడైనా 3 కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతా ఉన్నాయి పర్ మెగావాట్. కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా? ఇక్కడ 5,04,00,000 రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు భూమి ఇచ్చి. 107 మెగావాట్లకు 540 కోట్ల రూపాయలకి ఈ టెండర్ను కట్టబెట్టారు. అంటే 5,04,00,000 రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3,10,00,000 రూపాయలు, 3,20,00,000కే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతూ ఉంది. మరి ఇక్కడ మీరు 5,04,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 107 మెగావాట్లు, 107 ఇంటూ 2 కోట్లు వేస్తే ఎంత అవుతుంది? 2,14,00,000 రూపాయలు, 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది.